నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక పవర్ఫుల్ వీడియోతో వచ్చానండి. అదేంటంటే నరసింహస్వామివారు అంటే పవర్ఫుల్లే కదండి. ఆ స్వామివారు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం భక్తితో పూజిస్తే చాలండి, ఎంతో పరవశించి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. దానికి ఉదాహరణే ప్రహ్లాదుడి భక్తిని మెచ్చి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు నీ దేవుడు అంటే నరసింహస్వామి వారు ఎక్కడున్నాడు, ఆ హరి ఎక్కడున్నాడు అని అడగగా ఇందుగలడందు లేడు, ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పి హిరణ్యకశిపుడిని వధించడానికి ఒక స్తంభంలోంచి ఆ నరసింహస్వామి వారు ఆవిర్భవించారు. దుష్టుల్ని సంహరించడానికి, మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు వెలిశారు. స్వామివారు ఆవిర్భవించిన రోజునే నరసింహ జయంతి అని అంటారండి. ఈ నరసింహ జయంతి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, స్వామివారి ఫోటోను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, స్వామివారిని ఎవరు పూజించాలి, ఇంతవరకు ఎప్పుడు పూజించలేని వారు కొత్తగా స్వామివారిని పెట్టుకొని పూజించవచ్చా లేదా, ఈ నరసింహ జయంతి ఈసారి మనకి ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఈరోజు పూజలో ముఖ్యంగా ఒక దీపం అయితే పెట్టుకోవాలండి, ఆ దీపం ఏమిటి, అలాగే స్వామివారికి ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఈ రోజున కనుక స్వామివారిని భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే మనకున్న శత్రుబాధలు, నరదిష్టి, ఇంకా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా సరే అన్నీ కూడా సమస్యపోతాయండి. ఇంకా ఆర్థిక సమస్యలున్నా, అప్పులున్నా, రుణ బాధలున్నా అవన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలున్న, హఠాత్తుగా సంభవించే మరణాల నుంచి కూడా ఆ స్వామివారు మనల్ని రక్షిస్తారండి. అంత శక్తివంతమైన స్వామివారే నరసింహస్వామివారు. భక్తుల్ని కాపాడడానికి అవతరించిన స్వామివారే నరసింహస్వామివారు. ఈ రోజున స్వామివారిని కనుక పూజించినట్లయితే మనకి ఎన్నో మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. అయితే ఈ నరసింహ జయంతి అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో చతుర్దశి తిథి రోజున వస్తుందండి. ఈ రోజే స్వామివారు స్తంభంలోంచి ఆవిర్భవించారండి, అందుకని దీన్ని నరసింహ జయంతి అని అంటారు. అయితే ఈ నరసింహ జయంతి 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చిందనంటే మే 11వ తేదీన ఆదివారం వచ్చిందండి. ఇంకా చతుర్దశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే మే 10వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి మే 11వ తేదీన రాత్రి 7 గంటల వరకు ఈ చతుర్దశి తిథి అయితే ఉండబోతుంది. 11వ తేదీన మనం నరసింహ జయంతి జరుపుకున్నాము. నరసింహస్వామి వారు స్తంభంలోంచి ఆవిర్భవించారు కాబట్టి మీ ఇంటికి ఉన్న స్తంభాలు అలాగే పిల్లర్లు అవి ఉంటాయి కదండి, వాటికి తిరునామం అయితే దిద్దండి. అంటే స్వామివారి నామం ఉంటుంది కదండి, ఆ నామం వేయండి. అలాగే ద్వారబంధం పైన కూడా స్వామివారి నామం అయితే వేయండి. అయితే తిరు చూర్ణంతో వేస్తారండి. ఆ చూర్ణం మీకు దొరికినట్లయితే చూర్ణంతో వేయండి. అంటే మనకి స్వామివారి గుడి దగ్గర మనకి బొట్టు పెడతారు కదండి, ఆ చూర్ణంతో మీరు వేయాలనుకుంటే వేయచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న విభూతితో కానీ లేదంటే బియ్యం పిండితో అయినా సరే మనం ఈ నామాన్ని అయితే దిద్దొచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు ఇంటి బయట కాకుండా లోపల కాకుండా ద్వారబంధం పైనే రాక్షసుడిని అంటే హిరణ్యకశిపుడిని సంహరించారు కాబట్టి ఈ విధంగా తిరునామం వేసుకున్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి శత్రుబాధలు కానీ ఎలాంటి దుష్టశక్తులు కానీ ఏవి కూడా లోపలికి రావండి. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ రోజున ఈ పని మాత్రం తప్పకుండా చేయండి, చాలా చాలా మంచిదండి. ఇలా ద్వారబంధానికి పసుపు రాసి నామం దిద్ది గడప పూజ పూర్తయిన తర్వాత మాత్రమే మనం స్వామివారిని పూజించాలి. అయితే స్వామివారికి పూజ అనేది మనం పూజా మందిరంలో చేయొచ్చండి, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పీఠం పెట్టుకున్న తర్వాత దానిపైన ఎరుపు కలర్ క్లాత్ కానీ లేదంటే తెలుపు కలర్ క్లాత్ కానీ వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నరసింహస్వామి వారి ఫోటోని అయితే తీసుకున్నానండి. అయితే ఈ ఫోటో విషయంలో చాలామందికి చాలానే డౌట్లు ఉంటాయి కదండి. ఇలా నరసింహస్వామి వారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే డౌట్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. అయితే నేను ఇప్పుడు చెప్తానండి. నరసింహస్వామి వారి ఫోటో ఇంట్లో అయితే పెట్టుకోవచ్చండి, అది కూడా ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి వారిని అయితే పెట్టుకోకూడదు. ఇలా లక్ష్మీదేవితో కలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే పెట్టుకోవచ్చండి. చూడండి, స్వామివారి తొడపైన అమ్మవారు కూర్చొని ఉంటారు. ఈ ఫోటోనైతే మనం చక్కగా
చక్కగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అయినా కొంతమంది పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరండి. అలాంటి వారైతే ఈ పూజ చేసుకునేటప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టమండి. అందుకనే మీ దగ్గర ఏమైనా ఎర్రని పువ్వులుంటే పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించండి. అలాగే స్వామి అమ్మవార్ల దగ్గరే నేను పసుపు కుంకుమలు కూడా నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ స్వామివారిని తయారు చేసుకుంటున్నానండి. అంటే మన దగ్గర ఫోటో ఉన్నప్పటికీ కూడా స్వామివారిని ఇలా పసుపుతో అలాగే చందనంతో తయారు చేసుకొని పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఫోటో లేకపోయినా సరే స్వామివారిని ఈ విధంగా తయారు చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ పసుపు తీసుకుంటున్నానండి. అయితే కొద్దిగా పసుపు ఎక్కువగా తీసుకోండి. అంటే మీకు దేవుడు ఎంత సైజులో కావాలి అనేది చూసుకొని పసుపునైతే తీసుకోండి. ఇంకా తర్వాత దీంట్లో కొద్దిగా చందనం వేసుకోండి. చందనంతో స్వామివారిని తయారు చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మన దగ్గర అంత చందనం ఉండదు కాబట్టి అందుకని కొద్దిగా చందనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పన్నీర్తో కలుపుకోండి. పన్నీర్ లేకపోయినట్లయితే మంచినీళ్ళతో కలుపుకున్నా పర్వాలేదు. అంటే వినాయకుడిని చేసుకుంటాం కదండి, అదే షేప్లో కాస్త పెద్దదిగా చేసుకోవాలి. ఎందుకంటే వైజాగ్లో ఉన్న నరసింహస్వామి వారు అంటే అప్పన్న స్వామి వారు ఏ రూపంలో ఉంటారో అదే రూపాన్ని నేను ఇక్కడ తయారు చేస్తున్నానండి. స్వామివారు చందనంతోనే కప్పి ఉంటారు కదండి, అందుకని నేను ఇక్కడ ఆ విధంగానే నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఆ స్వామివారు మన ఇంటిలోనే కొలువై ఉన్నట్లు ఉంటుంది. మీకు చూపిస్తాను. మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత స్వామివారిని అంటే ఈ పసుపు ముద్దని ఏం చేయాలనేది కూడా నేను చెప్తానండి. చూడండి, నేనైతే స్వామివారిని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్వామివారికి పైన అంతా కూడా చందనంతో మనం పూతలాగా వేయాలి. దానికోసం కొంచెం చందనం తీసుకొని దాంట్లో కొద్దిగా పన్నీర్ వేసుకొని ఇలా వాటర్లో కలుపుకున్న తర్వాత స్వామివారికి ఈ చందనాన్ని అంతటినీ కూడా పూయాలి. ఎందుకంటే చందనం అనేది చల్లదనాన్ని ఇస్తుందండి. స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి స్వామివారికి ఈ చందనం అనేది పోస్తారండి. ఇలా చందనం పూసిన తర్వాత స్వామివారికి నామం అయితే వెయ్యండి. అంటే మనం ఇప్పుడు పసుపు గంధం మనం యూజ్ చేసాం కాబట్టి నామాన్ని పసుపు చందనంతో వేస్తే కనిపించదు. అందుకని మీ దగ్గర వైట్ కలర్లో ఉన్న విభూది లాంటిది ఏవైనా ఉంటే తీసుకొని స్వామివారికి నామంలాగా వెయ్యండి. అలాగే మధ్యలో కుంకుమతో వెయ్యండి. నామం ఎలా వేయాలో తెలుసు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించట్లేదు. నా దగ్గర స్వామివారి బొట్టు అయితే ఉందండి, నేను దాన్ని పెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఈ చందనం ఆరిన తర్వాత స్వామివారిని మనం పూజలో పెట్టుకుందాం. ఇంకా పూజలో స్వామివారిని పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పీటనైతే తీసుకున్నానండి. ఈ పీఠం పైన నేను ఇలా ఆర్చిలా గుండెది నేను పెట్టుకుంటున్నాను. దీంట్లో స్వామివారిని పెట్టుకుంటే చాలా అందంగా చాలా కళగా ఉంటారండి. ఇప్పుడు స్వామివారిని నేను ఇక్కడే పెట్టుకుంటాను. స్వామివారిని పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి, చిన్న ప్లేటు. ఇప్పుడు ఈ చిన్న ప్లేట్లో మనం చేసుకున్న స్వామివారిని పెట్టుకోవాలి. ఇంకా స్వామివారికి నేను ఈ నామం అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ నామం కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, అన్ని వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇంకా తర్వాత స్వామివారికి మీ దగ్గర ఉన్న దండలతో పువ్వులు మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. విష్ణుమూర్తి దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి వారి అవతారం. వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున నరసింహస్వామి వారు అవతరించారు. అంటే ఈ రోజునే నరసింహస్వామి వారి జయంతి. అంటే ఈ రోజునే స్వామివారు జన్మించారు. రాక్షసుల నుండి ప్రజల్ని కాపాడడానికి అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి నరసింహస్వామి వారు ఆవిర్భవించారు. మనం పూజలో స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పెట్టుకోవాలండి. తప్పనిసరిగా స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా మనం పూజ అనేది చేయాలి. అందుకనే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఈ విధంగా బియ్యంలో పెట్టుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న దండలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. నేనైతే నా దగ్గర ఉన్న దండతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని ఇంకా అందంగా అలంకరించుకోండి. ఇంకా స్వామివారి పూజలో పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో ఉంది చూడండి. నేనైతే ఇలా 8 పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. ముఖ్యంగా స్వామివారి పూజలో చందనం దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ చందనం దీపం ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. దానికోసం ఒక ప్లేట్ తీసుకోండి.
దాంట్లో కొద్దిగా బియ్యం పిండి తీసుకోండి. ఒక ప్రమిదకి సరిపడినంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకోండి. తురుము వేసుకుంటే మనకి ప్రమిదలు అనేవి చాలా బాగా వస్తాయి. కొద్దిగా వేసుకోండి. తర్వాత చందనం పౌడర్ వేసుకోండి. మీరు పూజ కోసం ఏ చందనం అయితే వాడుతున్నారో ఆ చందనం అయితే కొద్దిగా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత పాలుతో ఇదంతా కూడా కలిపేసుకోండి. తర్వాత దీన్ని ఒక ప్రమిదగా చేసుకుంటే మనకి చందనం ప్రమిద అనేది తయారైపోతుంది. దీంట్లో దీపారాధన చేయడం వలన మనం ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. మనకున్న సమస్యలన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ చందనం దీపారాధన అండి. స్వామివారి పూజలో తప్పకుండా ఈ దీపాన్ని అయితే వెలిగించండి. ఇంట్లో ప్రశాంతత ఉంటుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు ఈ ప్రమిదకి కూడా నామం వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న నామాన్ని అయితే ఈ ప్రమిదకి పెట్టుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున స్వామివారి పూజలో 9 దీపాలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ మొత్తం 9 ప్రమిదలను అయితే 8 పిండి ప్రమిదలు అలాగే ఒక చందనం ప్రమిద మొత్తం 9 ప్రమిదలను అయితే నేను తయారు చేసుకున్నాను. మీరు ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఒకే ఒక పెద్ద ప్రమిద తయారు చేసుకోండి. ఈ చందనం ప్రమిదే ఒక పెద్ద ప్రమిద తయారు చేసుకొని దాంట్లోనే 9 జ్యోతులు వెలిగేటట్టు ఒత్తులను అయితే పెట్టుకోండి. లేకపోతే ఒక మట్టి ప్రమిదలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. అది కూడా కుదరదు అని అనుకుంటే ఒక్క ప్రమిదలోనే 9 ఒత్తులు తీసుకొని అన్నీ కూడా కలగలిసి ఒక్క జ్యోతి వెలిగేటట్టు కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా 9 ప్రమిదలను అయితే పెట్టుకున్నానండి. ఈ ప్రమిదలతో పాటు మళ్ళీ మీరు కుందుల్లో దీపారాధన చేయాలనుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చు. దీపాల తాలూకా వెలుగు ఇంట్లో ఎంత ఎక్కువగా ఉంటే అంతే సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఉంటాయని నేను నమ్ముతానండి. అందుకని నేను ప్రతి పూజలో కూడా నేను ఎక్కువ దీపాలను అయితే నేను పెట్టుకుంటూ ఉంటాను. అయితే నేను ఇక్కడ ప్రమిదల కింద అన్నీ కూడా నేను ప్లేట్లు పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే తమలపాకులైనా సరే పెట్టుకోవచ్చు. కానీ ఏమీ పెట్టకుండా మాత్రం పెట్టకండి. ఏదైనా ప్లేటో ఆకో ఏదో ఒకటి దీపం కింద అయితే తప్పనిసరిగా పెట్టాలి. ఇంకా ఈ రోజున స్వామివారికి ఇలా ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయాలండి. స్వామివారి పూజలో అన్నీ కూడా ఎరుపు వస్తువులనే ఉపయోగించాలండి. అంటే ఎర్రని పువ్వులు, ఎర్రని ఒత్తులు, ఇంకా ఎర్రని అక్షింతలు ఇలా అన్నీ కూడా ఎరుపు వస్తువుల్ని ఉపయోగించడం వలన ఆ స్వామివారు శాంతిస్తారు. ఇలా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాక ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకొని వినాయకుడిని పూజించాలండి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు. మీ పూజా మందిరంలో కానీ లేదంటే మీరు పూజ చేసే చోట కానీ తప్పకుండా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పసుపు కుంకుమలతో శ్లోకాలు చెప్పుకొని ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించి స్వామివారిని పూజించాలండి. అయితే నేను ప్రతి పూజలో చెప్తూ ఉంటాను కదా, ఆ విధంగా వినాయకుడిని పూజించుకున్న తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లను అయితే పూజించాలి. ముందుగా దీపపు ప్రమిదల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. ఇంకా తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. స్వామి అమ్మవారికి ఆహ్వానం పలికి స్వామి అమ్మవారికి కొద్దిగా అక్షింతలు సమర్పించి ధూపం చూపించి స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయండి. అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ లేదంటే ఎర్రని అక్షింతలతో కానీ లేదంటే పువ్వులతో కానీ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని పూజించాలండి. అయితే స్వామివారి అష్టోత్తరాలు మా దగ్గర లేవండి అని అనుకుంటే చూడండి, ఇలాంటి బుక్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. ఇందులో అందరి దేవుళ్ళ తాలూకా అష్టోత్తరాలు ఉంటాయండి. ఇలాంటి బుక్ ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఏ పూజ చేసుకున్నా సరే ఆ స్వామివారి అష్టోత్తరాలు అనేవి మనం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఆ నరసింహస్వామి వారిని మనం భక్తితో పూజించినట్లయితే ఆ స్వామివారు ఏ రూపంలో అయినా సరే వచ్చి మన కష్టాన్ని తీర్చుతారండి. అలాగే లోకంలో చెడుని అంతం చేసి రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో స్వామివారు సగం మనిషి రూపంలో సగం మృగం రూపంలో స్వామివారు అవతరించారు. ప్రహ్లాదుడి భక్తిని మెచ్చి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని వధించారు. రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడికి అసలు మరణమే లేదని గర్వంతో ప్రజల్ని హింసించడం మొదలుపెట్టాడు. చివరికి తన కొడుకుని కూడా అంటే ప్రహ్లాదుని కూడా సంహరించడానికి వెనుకాడలేదు. అంతటి దుర్మార్గుడైన హిరణ్యకశిపుడికి తన భక్తితో ఒక వరాన్ని చేజిక్కించుకున్నాడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి వరాన్ని పొందాడు. తనకి మరణం అనేదే లేకుండా అంటే గాలిలో కానీ నేలపైన కానీ నిప్పుతో కానీ నీటితో కానీ ఆకాశంలో కానీ దిక్కులతో కానీ రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ చీకట్లో కానీ వెలుగులో కానీ ఇలా మొత్తం 21
21 కోరికలు కలిపి ఒకే వరంగా కోరుకున్నాడు. అంటే తనకి మరణమే లేనటువంటి వరాన్ని పొందాడు. అయితే మరణమే లేని హిరణ్యకశిపుణ్ణి వధించడానికి శ్రీమన్నారాయణుడు నరసింహావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే హిరణ్యకశిపుణ్ణి రాత్రి కానీ పగలు కానీ ఆయుధంతో కానీ మనిషితో కానీ సంహరించలేరన్న వరం ఉన్నప్పటికీ కూడా సంధ్యా సమయంలో ఇంటి గడప పైన ఉగ్ర రూపంలో వెలిసినటువంటి నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని వధించారు. ఇదొక చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. అప్పటి నుండి నరసింహస్వామి వారు ఎక్కడైతే చెడు జరుగుతుందో ఆ చెడుని అంతం చేయడానికి ఆ స్వామివారు వెలుస్తూనే ఉంటారు. ఈ నరసింహస్వామి వారే సింహాచల క్షేత్రంలో అప్పన్న స్వామివారిగా వెలిశారు. స్వామివారు ఇక్కడ లేరు అక్కడ లేరని సందేహమే అవసరం లేదు. ఆయన అన్ని చోట్ల ఉంటారండి. ఎక్కడ వెతికినా అక్కడే కనబడతారు. దానికి నిదర్శనమే ఆ స్వామివారు స్తంభాన్ని చీల్చుకొని ఉగ్ర రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇదండి స్వామివారి అవతారం. అయితే ఇలా జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నేను ఒకసారి మీకు గుర్తు చేశాను. ఇంక తర్వాత నేను ఇక్కడ స్వామివారికి చందనంతో కూడా నేను పూజ చేస్తున్నానండి. కొద్దిగా చందనం తీసుకొని ఇలా ప్లేట్లో కొద్దిగా స్వామివారికి చూపిస్తూ చందనంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. స్వామివారికి ఎక్కువగా చందనం సమర్పిస్తే ఆ స్వామివారు చల్లబడతారండి, అలాగే శాంతిస్తారు కూడా. ఇలా స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా మనం చేసి పూజ చేసినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారు ఏ రూపంలో అయినా సరే వచ్చి మన కోరికల్ని మన కష్టాలని తీర్చే వెళ్తారు. అందుకని ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి పూజనైతే తప్పకుండా చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇలా నరసింహస్వామి వారిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం పూజించాలండి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో కానీ అక్షింతలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇలా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇద్దరిని కూడా మనం ఈ రోజున పూజించినట్లయితే ఇద్దరి కరుణా కటాక్షం అనేది మనకి కలుగుతుంది. అయితే ఈ పూజని ఎవరు చేయాలి? మేము ఇంతవరకు చేయలేదండి. ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఉండాలనంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఆచారం ఆనవాయితీతో సంబంధమే లేదు. స్వామివారిని ఎవరైనా సరే పూజించవచ్చు. అయితే కొంతమంది భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి పూజలో ఎలాంటి లోపం ఉన్నా లేదంటే పూజ సరిగ్గా చేయలేకపోయినా ఆ స్వామివారి ఆగ్రహానికి గురవుతారేమోనన్న భయంతో స్వామివారి పూజనైతే చేసుకోరు. అలాంటి సందేహం ఏమి కూడా పెట్టుకోని అవసరం లేదండి. స్వామివారు రాక్షసుల పాలిట కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా ప్రహ్లాదుడి వలె మనం కూడా భక్తితో పూజించినట్లయితే తప్పకుండా స్వామివారు శాంతిస్తారండి. లక్ష్మీదేవి అమ్మవారు పక్కనుంటే స్వామివారు కోపానికి గురి కాకుండా ఉంటారని అంటారండి. అందుకనే తప్పకుండా పూజలో లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాలి. అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలనంటే మే 11వ తేదీన సాయంత్రం వేళల్లో అంటే 6 గంటల సమయం నుండి 7 గంటల లోపు చేసుకోవాలండి. అలాగే ఈ పూజ అనేది ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకొని పూజ చేసినట్లయితే మరిన్ని ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. అలా మేము ఉపవాసం ఉండలేమండి అని అనుకునేవారైతే మామూలుగా ఉదయం వేళల్లో దీపారాధన చేసుకొని సాయంత్రం వేళల్లో స్వామివారిని పూజించండి. ఒకవేళ మీకు సాయంత్రం పూజ చేయడానికి కుదరకపోయినట్లయితే 11వ తేదీన ఉదయం అయినా సరే మీరు స్వామివారిని పూజించవచ్చు. ఇంకా ఈరోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే వడపప్పు, చలిమిడి, పానకం అండి. ఇవైతే తప్పనిసరిగా పెట్టాలి. వీటితో పాటుగా మీరు ఎన్ని నైవేద్యాలు అయినా సరే చేసి పెట్టచ్చండి. అలాగే స్వామివారికి మామిడి పళ్ళుని కూడా నేను ఇక్కడ సమర్పిస్తున్నాను. ఆ తర్వాత కొబ్బరికాయని కూడా స్వామివారికి నివేదన చేసి పచ్చకర్పూరంతో స్వామివారికి మంగళహారతినివ్వండి. తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని 9 ప్రదక్షిణలు అంటే ఆత్మ ప్రదక్షిణలు చేయండి. 9 ప్రదక్షిణలు చేయండి. మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే 9 ప్రదక్షిణలు చేయండి. లేదంటే స్వామివారి గుడికి వెళ్ళినట్లయితే గుడిలో అయినా సరే మీరు 9 ప్రదక్షిణలు అయితే చేయొచ్చండి. ఈ విధంగా 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళ పైన నమస్కారం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి తెలియజేయండి. తప్పకుండా ఆ స్వామివారి కటాక్షం అనేది మన పైన ఉంటుందండి.
ఈ విధంగా గనక నరసింహస్వామి వారి జయంతి రోజున స్వామివారిని పూజించినట్లయితే మనకి ఎలాంటి బాధలున్నా ఎలాంటి సమస్యలున్నా అన్నీ కూడా తీరిపోతాయండి. అలాగే శత్రు సంహారం జరుగుతుంది. ఇంకా మన ఇంటికి కానీ మనకి కానీ నరదిష్టి అనేది తగలదండి. అలాగే మన ఇంటిలోకి దుష్టశక్తి రావడానికి భయపడిపోతూ ఉంటుంది. అందుకని ఇంట్లో తప్పకుండా స్వామివారిని పూజించండి. అయితే ఇలా పూజ అంతా అయిన తర్వాత మరి పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అంటే మనకి నెక్స్ట్ డే పౌర్ణిమ వస్తుందండి, వైశాఖ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీరు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము అని అనుకుంటే పీఠాన్ని అలానే ఉంచి నెక్స్ట్ డే అమ్మవారికి కూడా పూజ అనేది ఈ పీఠం పైన చేసుకోవచ్చండి. లేదండి మేము విడిగా చేసుకుంటామని అనుకుంటే ఈ పీఠాన్ని మీరు ఈరోజే అంటే సాయంత్రం వేళలో పూజ చేస్తారు కాబట్టి పూజ అయిన అనంతరం మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చండి. అలా ఈరోజు కదపడం కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే సోమవారం అయినా సరే మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత పీఠాన్ని కదిపేయచ్చండి. పూజా మందిరంలోనే మీరు పూజ చేసుకున్నట్లయితే పీఠాన్ని కదిపే అవసరం ఏమీ ఉండదు కాబట్టి మీరు మామూలుగానే నెక్స్ట్ డే అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా పూజ అనేది చేసుకోండి. అయితే ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తినవచ్చా లేదా అని సందేహం అయితే ఉంటుంది కదండి. అయితే ఈరోజు అస్సలు నాన్ వెజ్ తినకూడదండి. ఇంకా తర్వాత పూజలో పెట్టినవన్నీ ఏం చేయాలండి అని అంటే స్వామివారిని మనం పసుపుతో చేసుకున్నాం కదండి. ఆ పసుపు ముద్దనైతే పిల్లలకి మొహానికి కానీ చేతులకు కానీ రాయండి. ఈ విధంగా రాస్తే పిల్లలు భయపడకుండా ఉంటారండి. అలాగే మనం కూడా మొహానికి రాసుకోవచ్చు. ఇంకా ద్వారబంధానికి కూడా ఈ పసుపుని రాయొచ్చండి. ఇంకా పసుపు మిగిలినట్లయితే మీరు వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మీరు తులసి చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా తర్వాత పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, ఇవైతే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదంటే ఆవుకైనా పెట్టేయచ్చండి. ఇంకా చందనం ప్రమిద అయితే పారే నీటిలో కానీ లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని వాటర్లో కలిపేసి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా పూజ చేసుకున్న చందనం పౌడర్ ఉంది కదండి, ఈ చందనం అయితే మీరు రోజు కూడా బొట్టుగా ధరించండి. లేదంటే తులసి కోట దగ్గర కానీ లేదంటే పూజా సామాగ్రి పైన కానీ లేదంటే అలంకార వస్తువుల పైన కానీ బొట్టు పెట్టాలనుకునేటప్పుడు మనం ఈ చందనం పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా పూజనైతే చేసుకోండి. పూజ చేసుకొని ఫొటోస్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించండి. అలాగే స్వామి అమ్మవార్లు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో కూడా తెలియజేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.